సామర్లకోట కాకినాడ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి రెండు వైపులా ఉన్న కెనాల్స్ 40% మేరకు కుచించుకుపోయాయి. అదేవిధంగా ఇంద్రపాలెం లాకుల నుండి బ్రహ్మంగారి మఠం మీదుగా వినాయక సాగర్ నుండి ఏటుమొగ మీదుగా ఎర్ర రోడ్డు జంక్షన్ నుండి సముద్రంలో కలిసేటువంటి కెనాల్ మొత్తం అంతా కూడా కుచించుకుపోయింది. మరి గత 2022లో ఈ కారణంగానే గోదావరిపై ఎగువ నుంచి వచ్చినటువంటి వరదల కారణంగా నగరంలో 16 డివిజన్లు ముంపు బారిన పడ్డాయి. రూరల్లో 10 గ్రామాలు జల దిగ్బంధనం అయ్యాయి. ఈ ఏడాది మరలా నవంబర్ డిసెంబర్లో అటువంటి దుస్థితి ఉందని చెప్పి విపత్తుల శాఖ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ముందస్తుగా యాక్షన్ ప్లాన్ చేపట్టి ఈ సామర్లకోట కెనాల్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద పైకి ఆదేశాలు కొరకు మేము ఎదురు చూస్తా ఉన్నాము. దీనిని కూడా పై వారికి పంపించి ఒక యాక్షన్ ప్లాన్ చేపట్టడానికి కలెక్టరేట్ సిద్ధంగా ఉందని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా కాకినాడ సూర్యారావుపేట వివేకానంద పార్కుకి సంబంధించి జవహర్ వీధిలో ఉన్నటువంటి కాంస్య విగ్రహం గేటుని కరోనా టైం నుంచి మూసివేశారు. మరి ప్రజలందరూ కూడా పార్కులోకి వెళ్లాలంటే సీనియర్ సిటిజన్స్ చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పార్కు గేటును తెరిపించాలని డైలవర్ కమిషనర్ గారు స్పందించారు. కానీ ఇప్పటివరకు ఇంకా తీయలేదు. ఆ తెరిపించే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. వివేకానంద విగ్రహం దగ్గర ఫ్లడ్ లైట్స్ లేవు, గ్లోసైన్ బోర్డు ఏర్పాటు లేదు. పార్కు బయట సైకిల్ ట్రాక్ వృధా అయ్యింది. అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ గొట్టాలు, రోడ్డు మీద ఉన్నటువంటి సిమెంట్ పలకలు తీయించి వేస్తే పార్కింగ్ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరాము. అదే రీతిగా ఈ యొక్క బాలా త్రిపుర సుందరి గుడి దగ్గర కోనేరులో నీరు శుభ్రంగా అప్రశుభ్రం అయిపోయింది, చిట్టెడులా తయారైంది. గట్ల మీద పెట్టినటువంటి దేవతా విగ్రహాలు, అదేవిధంగా నాగ శివలింగం పూజా కార్యక్రమాలు లేకుండా డంపింగ్లో కప్పడిపోయి ఉంది. ఇది అమంగళకరమైనటువంటి విషయం. ఎండోమెంట్స్ వారు నగరపాలక సంస్థను కోరినట్లయితే కనుక అది పరిశుభ్రం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పార్కుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరడం జరిగింది. అలాగనే కాకినాడ నగరంలో గత వారంలో 3 డెంగ్యూ కేసులు ఉన్నాయని చెప్పి జీజీహెచ్లో రికార్డులు చెప్తా ఉన్నాయి. కానీ కాకినాడ నగరంలో 66 డెంగ్యూ కేసులు కనబడతా ఉన్నాయి. అవి నిజంగా డెంగ్యూయా కాదా తెలియడం లేదు. ఎందుకు అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక పురాతనమైనటువంటి టెస్ట్ ఒకటి ఉంది. ఆ టెస్ట్ ద్వారాగా డెఫినెట్గా దాంట్లో ఈ యొక్క నెగిటివ్ కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో డెంగ్యూగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భయంకరంగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే అది డెంగ్యూ అని చెప్పి భ్రమపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు అది డెంగ్యూ కాదో అవునో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కేసులను కూడా ప్రభుత్వం వారు రికార్డుల్లోకి తీసుకోవడం ద్వారా నగరంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ 4 వినతి పత్రాలు అందించడం జరిగింది.